అటువంటి భాగమే కనుక దేవుడు మరి మనలందరినీ కూడా ఈ దినం ఈ సంవత్సరంలో మొదటి ప్రభు దినం ఆదివారము ఎవరి దినం అంటే ప్రభువు దినం. అంటే ఆదివారము ఉదయము నుండి సాయంత్రం వరకు ఆయన దినం, ఆయన కార్యాలు జరిగించేటువంటి దినం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినం ప్రభు దినం. కాబట్టి దేవుడు మనలను ఇదిన వరకు కూడా సజీవులుగా కాపాడుతూ వచ్చాడు. ఈ దినం మనము ప్రభువుని ఆరాధించాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశం, ఆయన సంకల్పం, అనాది కాల సంకల్పం. మనలో ఏ కార్యం జరుగుతున్నా కానీ అది దేవుని అనాది కాల సంకల్పం. ఆయన ఎప్పుడూ తలంచాడు, ఈ స్థలములో మనము కూడుకోవాలి, బేతనియాలో మనం ఇలా చేరాలి, ప్రభువును ఆరాధించాలని దేవుని సంకల్పం, దేవుని అనుగ్రహం. అంతేకాని మనలో ఉన్న గొప్పతనము ఏది కూడా కాదు. మనలో ఏ గొప్పతనము కూడా లేదు. అయితే మనము అతిశయపడే దేన్ని బట్టి అంటే ప్రభువును బట్టి మనము అతిశయించాలి. అతిశయించువాడు ప్రభువును బట్టే ఉంటుంది కదా. బైబిల్ ఇర్మియా గ్రంథంలో శూరుడైన, ధనవంతుడైన, జ్ఞాని అయినా వీరిని బట్టి అతిశయపడినందువల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. ఆ మాట సందర్భాన్ని బట్టి చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటా, చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింపకూడదంట. శూరుడైనా, జ్ఞాని అయినా, ఐశ్వర్యవంతుడైనా కానీ వారికున్న ఐశ్వర్యమును బట్టి, వారికున్న బలమును బట్టి, వారికున్న జ్ఞానమును బట్టి ఏమంటుందంటే వాక్యం, అతిశయింపకూడదు. తర్వాత ఏమన్నాడు 24లో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపాలనగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనును బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడంట. కాబట్టి మనం ఎక్కడా ఏ విషయంలో కూడా అతిశయింపవలసిన అవసరత లేదు. కానీ దేవుడు మనకు ఏమి ఇచ్చినా కానీ దానిని బట్టి ప్రభువు నాకు ఈ దినాన్ని ఇచ్చాడు, ప్రభువు నాకు ఈ దినం ఇచ్చాడు, ఈ అవకాశం ఇచ్చాడు, ఇక్కడ కూడి నా తండ్రిని ఆరాధించేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నాలో ఏమీ కూడా లేదనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలని దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ దినం ఈ స్థలములో చేరి ఉన్నామంటే దేవుని మహాకృప. రెండవది, ఈ అవకాశమును లేక ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది లోకమిడిచి వెళ్ళిన వారు కూడా చాలామంది ఉండి ఉంటారు. కానీ దేవుడు మనలను తన కృప చేత ఈ దినం
ఈ 2024 సంవత్సరం 7వ దినం ప్రభు దినములో ఆయనను ఆరాధించాలని ఆయన ఇష్టము కాబట్టి ఈ స్థలానికి మనలను తీసుకువచ్చాడు. అందుకు ప్రభువును బట్టి మనము అతిశయించాలి. సరే, మనం ఆరాధన కొరకై ఒక భాగాన్ని చదువుకుందాం. ఈరోజు క్యాలెండర్ వాక్యంలో మెయిన్ వాక్యం ఏముంది? మెయిన్ వాక్యం పైన పెద్ద అక్షరం అమ్మా, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేశా. పైన మెయిన్ వాక్యం అంటే క్యాలెండర్లో కొన్ని మార్పులు ఉన్నాయి. అది కాదు మనకు కావాల్సిన వాక్యం. వాళ్ళు రకరకాలుగా ఏమేమో వారి దీని నిమిత్తం పెట్టారు, కానీ ఏది అయినా దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వాలి కదా. దేవుని వాక్యము ఎన్నడూ మారనిది, మార్పు లేనిది. కాబట్టి మనం ఎవరు ఎలా చేసుకున్నా ఎలా ఉన్నా అవి మనకు అనవసరం. కానీ మనము దేనిని మనము గ్రహించాలంటే దేవుని వాక్యమునకు మనము విలువ ఇవ్వాలి, గౌరవించాలి. ఆ దేవుని వాక్య ప్రకారముగా మనము ప్రవర్తించాలి. అంతేకాని మనము అది ఇది అనేటువంటి ఆలోచన మనలో రాకూడదు. సరే, మనం చదువుకుందాం. కీర్తన 65వ కీర్తన 11వ వచనం. ఆ మాట పైన పెద్ద అక్షరాలతో మెయిన్ రాశారు. 65వ కీర్తన 11వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అందరికి తెలిసినటువంటి మాట చదువుకున్న కలిసి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలికించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. 13 కూడా. పచ్చిక పట్లు మందల వలె వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలలో సస్యములతో కప్పబడి ఉన్నవి, అవన్నీ సంతోషోధని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. అన్నీ కూడా దేవుని ఆశీర్వాదమును బట్టి అన్నీ కూడా కొండలైన, పచ్చిక పట్లైన, లోయలైన అన్నీ కూడా ఆనందధ్వని చేయుచున్నవి. ప్రకృతి అంతా కూడా దేవుడు చేసినటువంటి కార్యాలు బట్టి ప్రకృతి నిత్యము కూడా ఆనందిస్తూనే ఉంటుంది. కానీ మనిషి ఆనందించలేడు. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుడు ఏమైతే తాను కలుగునుగా కని కలుగజేసినవన్నీ కూడా అన్ని వేళలా అన్ని సమయాలలో అవి ఆనందము సంతోషముగానే దేవుని ఘనపరుస్తూ ఉంటాయి కదా. అందుకొరకే 148వ కీర్తనలో దావీదు రాసినటువంటి కీర్తనలో ప్రకృతి అంతా కూడా దేవుని ఆరాధించాలనే మాటలే ఉన్నాయి. ఆకాశము నుండి చివరి వచనాల్లో మానవుని కూడా గురించి దేవుని ఆరాధించాలనే తలంపులే ఆ కీర్తనలో మనము చూడగలుగుతున్నాం. అందుకొరకు ఇక్కడ పచ్చిక పట్లు మందల వలె వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీయు ఆ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. అందుకొరకై ఈ దినం మనము ధ్యానిస్తున్న భాగం ఏంటంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుడు నిజముగా
మనందరికీ కూడా ఈ సంవత్సరములో ఏమి ధరింపజేశాడంటే ఆయన దయ మనకు కిరీటం. ఆయన దయ మనకు కిరీటం. 65వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఈ కీర్తన 3 భాగాలుగా కూడా మనము ధ్యానించవచ్చు. కాబట్టి మనం కొంత సమయాన్ని దేవుని వాక్యములో ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఆరాధన కొరకై మనము కొంత సమయాన్ని దేవుని వాక్యం ధ్యానిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఘనమైన మీ నామమును ఎంతో స్తుతించి దేవా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఎంతైనా మీరు మాకు చాలిన దేవుడవై, సహాయకుడవై దేవా, మరి దినం నూతన సంవత్సరములో మొదటి ప్రభు దినములో కూడా మమ్మల్ని అందరినీ మీరు ప్రవేశపెట్టి దేవా, ఘనమైన మీ నామమును ఆరాధించాలని మీ ఉన్నతమైన సంకల్పము కనుక తండ్రి, మమ్మలను బేతనియాలో సమకూర్చినందుల కొరకై స్తోత్రాలు. మీరు మాకిచ్చిన నూతన జీవాన్ని బట్టి స్తోత్రాలు. మా బ్రతుకుల్లో ఒక దినాన్ని మీరు పొడిగించినందుల కొరకై స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నువ్వు చేసిన ప్రతి ఉపకారమును బట్టి కూడా నిన్ను ఆరాధిస్తున్నాం. గత సంవత్సరం 2023 సంవత్సరం అంతటిలో కూడా చేసినటువంటి ఘనమైన కార్యముల చేత నీవు ఎంతో మా పక్షంగా చేసిన కార్యములు దేవా, మరలా తిరిగి ఈ 2024 సంవత్సరము కూడా మొదటి దినము నుండి ఈ దినం వరకు మీరు చూపిన మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. దేవా, మేము ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగమును ఆశీర్వదించండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అని భక్తుడు ఎంతో నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు. అలానే మా జీవితాల్లో కూడా మీరు చేసినటువంటి ఘనమైన గొప్ప కార్యములను బట్టి దేవా, మీకు ఎంతో వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, చేరి వచ్చిన ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా చాలామంది రావాలి. వారందరూ కూడా ఆసక్తితో, భయభక్తితో దేవా, మీ ఇంటిలోనికి రావడానికి మీరు కార్యములను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతైనా మీరు చాలిన దేవుడవైనందుల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ సమయంలో నిలబడుచున్న నీ దాసుడను, చేతకాని నిష్ప్రయోజకుడను దేవా, నీ దాసునిపై నీ దృష్టి ఉంచి నీ ఆలోచన చెప్పి మాకందరికీ కావలసినటువంటి ఆరాధన కొరకైన వర్తమానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ సహాయమును కోరుతూ ఇంతవరకు కూడా మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి స్తోత్రాలు. మీ దాసుని పక్షంగా మీరు మరువక లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని మరువక జ్ఞాపకం చేసుకోమని దేవా, మీ పాదముల చెంత దీనుడనై నన్ను నేను పడవేసుకుంటున్నాను, నీ సహాయము కోరుతున్నాను. అందుకు స్తుతిస్తూ దేవా, ఈ దినమంతా గడిపే సమయమంతా కూడా మాకందరికీ దీవెనకరముగా చేయమని, మీకు మహిమకరముగా ఉండులాగా కృప దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తిగల నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగములో కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులు. కీర్తన ఇది మొదటి వచనములో మనం చూస్తే
దేవుని ఆరాధించుట మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకని ఏమన్నాడంటే, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే అన్న దగ్గర ఒకటని మూల భాషలో ఏముందంటే, స్తుతి నీకు తగినది. స్తుతి నీకు తగినదంటే ఇంకా ఎవ్వరు కూడా స్తుతింపబడటానికి కానీ ఆరాధించటానికి కానీ యోగ్యులు కారు, నీ ఒక్కడవే యోగ్యుడవని భక్తుడు తన అనుభవ జీవితంలో దావీదు రాజు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మొదటి వచనములో. రెండో వచనములో చూస్తే ఇక్కడ ప్రార్థన అనే మాట కనిపిస్తుంది. ఈ ప్రార్థన అనే మాట ఎవరికంటే, సర్వ శరీరులు కూడా నీ నామమున ప్రార్థిస్తారు. తర్వాత మూడవ వచనములో ఏమి కనిపిస్తుందంటే, దోషములను అతిక్రమములను నీవే ప్రాయశ్చిత్తము చేసే దేవుడు. తర్వాత చూస్తే మనకు 4వ వచనములో దేవుని ఆవరణములో నివసించేవారు ధన్యులనే మాట చూస్తున్నాం. రెండో దాని కింద తృప్తి పొందుతారంట. దేవుని మందిరములో ఏమి కనిపిస్తుందంటే, ఒకటి ధన్యుడు, రెండవది మేలు చేత తృప్తి చెందుతాడు అనే మాటను ఈ 4వ వచనములో మనము చూస్తున్నాం. ఇలా చూస్తూ వస్తే ఎన్నో విధానాలుగా 4 వచనాల నుండి 6 వచనాలలో దేవుని ఘనపరచుట, ఆరాధించుట కనిపిస్తుంది. 7వ వచనము నుండి చూస్తే దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు, 7వ వచనము నుండి 10వ వచనం వరకు చూస్తే ఆయన ఉన్నతమైన కార్యములు మనకు కనిపిస్తున్నాయి. ఏంట కార్యములంటే, ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములను అణచువాడు. తర్వాత జనములను అల్లర్లను చల్లార్చువాడు. తర్వాత చూస్తే 9వ వచనములు అంటున్నాడు, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. అనగా రెండవ తలంపు ఏంటంటే, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు తెలియజేస్తున్నాడు. 10 వచనాల్లో ఆయన ఏమైతే ఉన్నతమైన కార్యములు చేశాడో వాటిని 7వ వచనము నుండి 10వ వచనం వరకు ఆ కార్యములన్నీ కూడా తెలియజేస్తున్నాడు. 11వ వచనములో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 11 నుండి 13 వచనాలలో ఆశీర్వాదము, ఆనందము కనిపిస్తుంది. అందుకొరకే ఈ కీర్తన 3 భాగాలు, 1 నుండి 6 వచనాలలో ఆయన ఘనమైన కార్యములను బట్టి ఆరాధన కనిపిస్తుంది. తర్వాత 7వ వచనము నుండి 10వ వచనం వరకు ఆయన చేసిన అద్భుతమైన కార్యములను కనిపిస్తున్నాయి. 11వ వచనము నుండి 13 వచనాలలో ఆయన చేసిన కార్యములను ఆశీర్వదిస్తున్నట్లుగా మనకు ఈ 3 భాగాలు ఈ కీర్తనలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి 9వ వచనములు అన్నాడు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్నావు. భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు అంటున్నాడు. దానికి మహదైశ్వర్యము కలుగజేసావు అంటున్నాడు. తర్వాత దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమినట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యము దయచేయుచున్నావు. 10వ వచనములో దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నావు.
భూమిని కూడా వ్యవసాయకుడు చక్కగా దాన్ని దున్నుతాడు. విత్తనము వేయాలంటే మొదట చేసే పని ఏంటంటే వ్యవసాయకుడు భూమిని దున్నుతాడు. ఎందుకంటే భూమి మీద ఏమున్నాయంటే ముండ్ల తుప్పలు, గచ్చపొదలు ఉన్నటువంటి భూమిని మరి వ్యవసాయకుడు దానిని చక్కగా దున్ని దానిలో ఉన్నటువంటి ముండ్ల తుప్పలు, రాళ్ళు అన్నీ కూడా ఏరివేసిన తర్వాత అప్పుడు విత్తనాన్ని చల్లుతాడు. విత్తనము చల్లిన తరువాత ఆ విత్తనాన్ని దేవుడు ఆశీర్వదించి అది మొలుస్తుంది. మొలచిన తర్వాత అది ఎదుగుతుంది. ఎదిగి చక్కని మరి పైరుగా ఎదిగి అది కొంతకాలానికి ఏమిస్తుందంటే ధాన్యాన్ని ఇస్తుంది. ఆ ధాన్యం ఇచ్చినప్పుడు వ్యవసాయకుడు సంతోషపడతాడు కదా. ఇవి భౌతికంగా మనము ఆలోచించేటువంటి సందర్భాలు. మనకు తెలుసు భూమిని ఎలా వ్యవసాయకుడు కష్టపడి దున్నుతాడు, దానిలో మరి విత్తనాలు చల్లుతాడు, అవి మొలుస్తాయి. మొలిచిన తర్వాత అవి ధాన్యాన్ని ఇస్తాయి. అందుకు వ్యవసాయకుడు తాను ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అయితే ఇక్కడ మనము ఈ మాటను జాగ్రత్తగా ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే భూమి అనగా ఏంటంటే మన హృదయమే భూమి. భూమి అనగా మన హృదయము అనగా మనం మంటి వారము కదా, మంటితో చేయబడిన వారు. మంటి వారమైన మనలను ఎవరు దర్శిస్తున్నారంటే దేవుడే మనలను దర్శిస్తున్నాడు. దేవుడే తన మహదైశ్వర్యాన్ని కలుగజేస్తున్నాడు. ఆ రీతిగా మరి దేవునికి మహదైశ్వర్యము కలుగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు అన్నాడు. అలానే ఆత్మీయంగా దేవుడు కూడా భూమి అనేది మానవుని యొక్క హృదయం. తరువాత ఆ మానవ హృదయాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. ఇంకో మాట ఏముంది? దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. చూడండి, నీళ్లతో నిండి ఉన్నది అనే మాట ఆత్మీయంగా మనం ఆలోచిస్తే నీళ్లతో నిండి ఉన్నదనగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే నదిగా మనకు ఆత్మీయంగా తెలియజేస్తుంది. పాడబడతాం కదా, నది వలె యేసు రక్తము నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపమును కడిగి మలినామును తుడిచి, పాపమును కడిగి మలినామును తుడిచి, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే యేసు చవుందే సిలువపై. నీ కోరకే నా కోరకే ఎంతో గొప్ప నోచెను. నీ కోరకే నా కోరకే అనగా యేసుక్రీస్తు ప్రభు రక్తము నది వలె ప్రవహిస్తూ ఆ భూమిని తడిపి ఏం చేస్తుంటే సిద్ధపరుస్తుంది. చూడండి ఆ మాట, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత దానిని పదును చేయుచున్నావు.
అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నా. మొలకెత్తగనగా ఆత్మీయంగా మనం చూస్తే మొలకెత్తగనగా ఆత్మీయంగా రక్షణకు గుర్తుగా ఉన్నది. అంటే పాత యొక్క జీవితం అంతా కూడా ఆయన రక్తము చేత సంపూర్ణముగా కడుగబడి ఆయన ఇచ్చినటువంటి రక్షణ ద్వారా మనము దేవుని ఆరాధించేటువంటి గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో చేస్తున్నట్లుగా మనం ఆత్మీయ ఈ మాటను మనము చక్కగా అర్థం చేసుకునవచ్చు. అందుకన్నాడు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు అనగా రక్షింపబడిన విధానమునకు ఇది సాదృశ్యముగా ఉన్నది. భూమి అనగా మానవుని హృదయము, అంతేకాదు దేవుని నదనగా ఆయన శిలువలో కాచిన రక్తము. తర్వాత 10వ వచనములో దాని దుక్కులన్నీ విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనువులను చదును చేయుచున్నావు. తర్వాత వానజల్లు చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తూ ఇన్ని కార్యములను చేసి దేవుడు ఎంత మన కొరకై ఆయన చూపినటువంటి అపారమైన ప్రేమ, దాని గనుములన్నీ కూడా చదును చేసి సిలువ ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. సిలువలో ఆయన పొందిన శ్రమలను, ఆయన చూపినటువంటి అపారమైన ప్రేమ ఈ 9వ వచనము నుండి 10 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అలా జరిగిన తర్వాత ఇప్పుడు 11వ వచనములో ఏమంటున్నాడంటే 11 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ప్రియులారా, దేవుడు చేసినటువంటి ఆ ఉన్నతమైన కార్యములను బట్టి ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నా. ఎవరికంట? మనకే. సంవత్సరము, ప్రతి సంవత్సరము కూడా దేవుడు రక్షించి విమోచించి అన్ని సమయాలలో అన్ని వేళల మనలను కుడి ఎడమలు తొలగిపోకుండా కాపాడుతూ కదా, అన్ని సమయాల్లో మనను కుడి ఎడమలు తొలగిపోకుండా కాపాడుతూ ప్రతి సంవత్సరము కూడా ఏమిస్తున్నాడంట? ఆయన దయా అనే కిరీటాన్ని మనకు ధరింపజేస్తున్నాడనే సత్యాన్ని దావీదు రాజు ఇక్కడ గ్రహిస్తూ వచ్చాడు. ఏంటా కిరీటం అంటే? దయా అనే కిరీటము ధరింపజేసి ఉన్నావు. కిరీటం అనగా అధికారానికి, తర్వాత కిరీటం అనగా గొప్పతనానికి మాదిరిగా కనిపిస్తుంది కదా. కిరీటం దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే అధికారానికి, గొప్పతనానికి కిరీటము ఆత్మీయంగా మాదిరి చూపిస్తుంది. కిరీటం ఎవరు ధరిస్తారంటే రాజులు, రాణులు ధరిస్తారు కిరీటం. ఎందుకంటే అది వారి అధికారానికి సూచన. అంతేకాదు వారి గొప్పతనానికి సూచన ఏంటంటే కిరీటం. అలానే కిరీటం అధికారానికి, గొప్పతనానికి సూచన. అంటే ఆ వ్యక్తి కూడా మనలాంటి మనిషే, కానీ తనకున్న అధికారాన్ని ఏం చూపిస్తుందంటే కిరీటము తెలియజేస్తుంది. ప్రజలందరూ కిరీటం పెట్టుకోరు. ఎవరు పెట్టుకుంటారంటే రాజు కానీ రాణి కానీ వారు కిరీటాన్ని ధరింపజేస్తారు. వారే కిరీటాన్ని ఎందుకు పెట్టుకుంటారంటే వారి గొప్పతనాన్ని, వారికి ఉన్న అధికారాన్ని మాదిరి చూపిస్తుంది కిరీటం. అలాగునే మనము కూడా ఎలాంటి వారం అంటే ఏ యోగ్యత లేని వారం కదా. మనము ఏ యోగ్యత లేనటువంటి వారికి దేవుడు ఏం చేశాడంట? దయా కిరీటం అంటే ఒక అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకో మాట జ్ఞాపకం వస్తుంది చూడండి. పేతురు గారు రాసిన
మొదటి పత్రికలో ఓ మాట మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. రాజులైన యాజక సమూహముగా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు. ఒకప్పుడు కనికరింపడక ఇప్పుడు కనికరించబడ్డారు. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఎలా ఉన్నామంటే మామూలు అయినటువంటి ఏ యోగ్యత లేకుండా అంధకారములో చీకటిలోనే ఉన్నటువంటి మనలను దేవుడు ఆశ్చర్యమైన తన కార్యం ఏంటంటే మనలను రాజులైన యాజక సమూహముగా చేశాడు. అందుకొరకే రాజు ఏ విధంగా కిరీటాన్ని ధరిస్తాడో తన గొప్పతనము కోసం లేక తన అధికారం కోసం ఎలాగూ తాను కిరీటాన్ని ధరిస్తాడో అలాగునే దేవుడు ఏ యోగ్యత లేని మనలను, ఎన్నిక లేని మనలను, మట్టివారమైన మనలను నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఘనమైన కార్యం ఏంటంటే ఏ విధంగా భూమిని తడిపి దానిని చదును చేసి దాని గనుములన్నీ కూడా చదును చేసి ఎలాగూ దాన్ని తొలకరి వర్షము చేత తడిపి దానిలో నుండి విత్తనాలు ఎలా మొలచి ఎదిగి ధాన్యాన్ని ఇస్తున్నాయో అలాగనే మన జీవితాల్లో కూడా దేవుడు ఏ యోగ్యత లేని మనలను ప్రేమించి మన కొరకు సిలువలో తన రక్తమంతా కూడా ధారపోసి మనలను ఒక ఉన్నతమైన స్థానములో ఉంచటానికి దేవుడు ఉన్నతమైన కార్యం చేశాడు. ఏంటంటది చూడండి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. ఎవరంటే మనం రాజులము కాబట్టి రాజుకేముండాలి? కిరీటం ఉండాలి. రాజులు ధరించే కిరీటాలు బంగారము, విలువైన కిరీటాలు కదా. భౌతికమైన రాజు ధరించేటువంటి కిరీటము బంగారము, వెండి, ఇంకా రత్నాలతో అనేక అలంకారముతో విలువైనది. కానీ అదేమైపోతుంది? ఒక దినాన క్షయమైపోతుంది కదా. ఆ మాట చూడండి. మొదటి అధ్యాయము 19వ వచనం 18 కూడా. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఏమంటవి? వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు చేతంటవి క్షయమైపోతాయి. ఒక దినాన ఎంత విలువైన బంగారమైన, వజ్రములైన, ఎలాంటి కిరీటమైన బంగారమైన ఒక దినాన క్షయమైపోతుంది. కానీ క్షయము కానిది ఏంటంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితని మీరు ఎరుగుదురు కదా. విలువైనది. భౌతికమైన రాజు ధరించే కిరీటాలు విలువైనవి, అధికారానికి సూచనే. కానీ కొంతకాలానికి ఆ రాజు ఉండడు, ఆ కిరీటం కూడా ఉండదు కదా. ఆ రాజు ఉండడు, ఆ కిరీటం కూడా తనపై ఉండదు. అయితే అవి క్షయమైపోతున్నవి. కాబట్టి దేవుడు మనలను రాజుగా చేసుకొని ఏమి కిరీటం ధరింపజేశాడంటే దయ అనే కిరీటాన్ని ధరింపజేశాడు. ఎందుకంటే ఆయన ఎవరంటే దయా దాక్షణ్య పూర్ణుడు. ఆయన దయగల దేవుడు. ఆయన మాటలు దయగల మాటలు కదా.
ఆయన మాటలన్నీ కూడా దయగల మాటలు. లూకాసు వార్త 4:22 మాట అనేకులు అంటారు, అయ్యా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా దయగలిగిన మాట. ప్రియులరా, ఆ దయను మనకు కిరీటముగా ధరింపజేశాడట. అది ఎవ్వరు కూడా దాన్ని తొలగించేవారు లేరు. అది క్షయమైపోయేది కాదు. నిత్యము నిరంతరం ఉండేటువంటి కిరీటాన్ని దేవుడు మనకేమిచ్చాడంట? సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేశావు. ఏ వ్యక్తి కూడా కిరీటాన్ని తీసివేయటానికి యోగ్యుడు కాదు. ఎలాంటి అధికారి కూడా దేవుడు మనకిస్తున్న దయ నుండి తొలగించేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు. అంత ఉన్నతమైనటువంటి కిరీటాన్ని దేవుడు మనకు ప్రతి దినం, ప్రతి సంవత్సరం, ప్రతి గడియ కూడా మనకేమిస్తున్నాడంటే ఆయన దయచేత మనలను అనుదినము కాపాడుతూ ఆయన దయనే మనకు కిరీటముగా ఆయన ధరింపజేసి, ఆయన దయే మనకు అలంకారం కదా. ఆయన దయే మనకు ఎలాంటిదంటే గొప్పతనం. ఆయన దయ ఎంత అలంకారం అంటే, ఎక్కడో పాపములో పాడై పతనమైపోతున్న మన బ్రతుకులు, చస్తే నరకములో కాలిపోతున్న మన కోసమై లోకరక్షకుడైన దేవుడు సర్వ మానవాళి నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆయన మన పక్ష చేసిన కార్యం ఏంటంటే, మనలను రాజులైన యాజక సమూహంగా చేశాడు. కాబట్టి రాజులైన నా పిల్లలు ఎలా ఉండాలంటే, వారికి కూడా ఏముండాలి? కిరీటం ఉండాలి. ఏముండాలి? రాజుకు కిరీటం ఉండాలి. కాబట్టి నా పిల్లలకు నేనిచ్చే కిరీటం ఎవ్వరు కూడా దాన్ని తీసివేయలేనటువంటి కిరీటాన్ని ఏమిస్తున్నాడంట? దయా. నా దయనే వారికి నేను కిరీటంగా ధరింపజేస్తానని లోకరక్షకుడైన దేవుడు మన పక్షంగా చేసిన కార్యం ఏంటంటే, ఆయన దయ అనే కిరీటాన్ని మనకు ధరింపజేశాడు. యోగ్యులము కాదు, అయినా కానీ దేవుడు ఆయన లోకానికి వచ్చి మన కోసం ఆయనే కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు. ఆయనే కిరీటం కోరుకున్నాడు. ఆయన ముండ్ల కిరీటాన్ని కోరుకున్నాడు. ముండ్ల కిరీటాన్ని ధరించవేశాడు. ముండ్ల కిరీటాన్ని ధరించాడు. ఆ ముండ్ల తలలో నుండి ప్రవహిస్తున్న రక్తము చేత, సిలువలో ఆయన తలలో నుండి ఆయన దేహమంతా రక్తసిక్తంగా మార్చబడి ఆ తలలో నుండి ప్రవహిస్తున్నటువంటి రక్తము చేత మన పాపములన్నీ కూడా కడిగి శుద్ధి చేసి ఏం చేసాడు? మనలను రాజులుగా చేసి ఏ కిరీటం ఇచ్చాడంటే, దయా అనే కిరీటాన్ని మనకు ధరింపజేశాడు. ఎంత యోగ్యులమో చూడు. భూమి మీద ఉన్న అధికారి ఒకవేళ కిరీటం ధరిస్తే తాను కొంతకాలమే, కొంతవరకు ఉంటుంది. కానీ ఆ రాజు పోతాడు, ఆ కిరీటం కూడా పోద్దు ఒక దినాన. కానీ ఎన్నడూ కూడా మార్పు లేని, మారని ఆయన దయే మనకు కిరీటంగా ధరింపజేశాడంటే ఎంత ధన్యులమో చూడు ప్రియులారా. అందుకే అన్నాడు కీర్తనకారుడు, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేశావు. ఆయనేమో ముండ్ల కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు. ముండ్ల కిరీటం ధరించాడు. మనకేమో ఆయన దయా కిరీటమును ధరింపజేశాడు. ఒక్కటే కాదు, ఆయన మనకెన్నో కిరీటాలు. నా పిల్లలు ఎవరంటే రాజులు కదా, రాజులు నా ప్రక్కన కూర్చోవాలి, వారు నా వలే ఉండాలని ఆయన ధరింపజేసిన కిరీటాలు ఎంత విలువైనవో చూడు. అవి భూ సంబంధమైనవి కాదు. ఆయనకున్నటువంటి ఉన్నతమైన యోగ్యతను బట్టి ఆయన మనకిచ్చిన కిరీటాలు ఎంత ఉన్నతమైనవో చూడు. బైబిల్లో ఆయన మనకు ఇచ్చినటువంటి ధరింపజేసిన కిరీటాలు ఎలాంటివో బైబిల్లో మనకు కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, మొదట ఆయన దయ మనకు కిరీటం. ఎంత అలంకారమో చూడు. దేవుని దయే మనకు కిరీటం అయితే ఎంత అలంకారమో చూడు, ఎంత ఘనతో చూడు.
పరలోకములో నిత్యత్వములో ప్రభువుతో కూడా ఉండవలసిన మనకు ఏమి కిరీటాన్ని ధరింపజేశాడంటే ఆయన దయను కిరీటముగా ధరింపజేశాడు. రెండవ చదువుకుని చూడండి. రెండవ మాట కీర్తన 8వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 8వ కీర్తన 5వ వచనం. కీర్తన 8 5వ వచనం చదువుకుందాం. చూడండి 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఏ కిరీటం అంట? మహిమా కిరీటం. దేవుని మహిమే మనకు కిరీటం. ఇంకంతకన్నా ఏముంది ఘనత కదా? అంతకన్నా దేవుని మహిమే మనకు కిరీటంగా ధరింపజేస్తే ఇంకంతకన్నా మనకి ఏం కావాలి? దేవుని మహిమ ఏ రాజైనా ధరించాడా? దేవుని దయ ఏ రాజైనా ధరించాడా? గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు కదా. భూమి మీద దినాలు రకరకాల ఉన్నత స్థానములో ఉన్నవారు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పరిపాలించేటువంటి పరిపాలకులు ఉన్నారు. వారికి ఎవరికైనా కానీ దయ అనే కిరీటం కానీ మహిమ అనే కిరీటం వారికి ఉందా? ఆలోచించండి. లేదు. కానీ ఆయన రక్తము చేత విమోచించి మనలను రాజులుగా చేసుకున్నటువంటి దేవుడు మనకున్నవలసిన హోదా, మనకున్న యోగ్యత, మనకున్న గొప్పతనం ఏంటంటే ఆయన దయను మనకు కిరీటంగా చేశాడు. ఆయన రెండవ మాటలో ఆయన మహిమా ప్రభావముతో మనకు కిరీటము ధరింపజేశాడు. మహిమే కిరీటం. మనం పాడబడుతున్నాం కదా, మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. ఆయన మహిమనే మనకేం చేశాడంట? కిరీటముగా ధరింపజేశాడు. ఎందుకంటే మనం భూమి మీద ఉండేవారం కాదు. మనము భూనివాస కాలం కొంతకాలమే. నిత్యము నిరంతరము ఆయనతో మనం ఉండాలి. కాబట్టి ఆయన వలె మనం ఉండటానికి ఏం చేశాడు? ఆయన దయను మనకు కిరీటంగా ధరింపజేశాడు. రెండవది ఆయన మహిమను కూడా మనకు కిరీటముగా ధరింపజేశాడు. మూడవ చూద్దాం బైబిల్లో దేవుని వాక్యములో కీర్తన 103వ కీర్తన 103వ కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తన 103 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 103వ కీర్తన 4వ వచనం చదవండి. తీసిన వారు చూడండి, అందరూ బైబిల్ చూడండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అన్నాడు. ఏ కిరీటం అంట? ఆయన కరుణా కటాక్షమే మనకు కిరీటం కదా. మనం చదివాం కదా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, సమాధిలోనున్న వానిని లేవనెత్తి ఏం చేశాడంట? ఆయన కరుణా కటాక్షాన్నే కిరీటంగా ఉంచాడు. అంటే చచ్చినటువంటి వారిని, చచ్చినటువంటి వారిని లేవనెత్తి ఏం చేశాడంట? కరుణా కటాక్షమే కిరీటముగా ధరింపజేశాడంటే ఎంత మనము కృతజ్ఞులమో చూడు. చచ్చిపోయే శవాలం కదా. మనము చచ్చిపోయినటువంటి మనలను సమాధిలో ఉన్న వారిని లేపి ఆయన చేసిన ఘనమైన కార్యం ఏంటంటే కరుణా కటాక్షము
నీకు కిరీటముగా ఇచ్చాడు. అంటే మనకు కిరీటముగా ఇచ్చాడు. చనిపోయిన వారిని ఎవరైనా అంటుకుంటారా? చచ్చిపోయి సమాధిలో ఉన్నవారిని ఎవరైనా తీస్తారా? ఎంత దుర్వాసన. అయితే ఇక్కడ భక్తుడు దావీదు అంటున్నాడు, ఏమన్నాడంటే, సమాధిలో నుండి నీవు నా ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రియులారా, మూడు తలంపు ఏంటంటే, ఆయన మనకిచ్చిన కిరీటం కరుణా కటాక్షం. ఎవరైనా ధరించారో లోకములేవి? ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎవ్వరు కూడా ఈ కిరీటాలు ధరించిన వారు ఎవ్వరు కూడా లేరు. ఎందుకు ఇచ్చాడంటే, ఆయన రక్తము చేత విమోచింపబడి రాజులుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి రాజుకున్న యోగ్యత, గొప్పతనాన్ని, ఆయన ప్రక్కన కూర్చుండేటువంటి యోగ్యత దేవుడు మనకిచ్చాడు. అందుకని దయా కిరీటము ధరింపజేశాడు. రెండవది మహిమా కిరీటము ధరింపజేశాడు. మూడవది కరుణా కటాక్షమే కిరీటముగా ధరింపజేశాడు. ఇంకో మాట చదువుకుందాం బైబిల్లో. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం దేని వాక్యములో. ఆయన మనకు ఇచ్చిన కిరీటం పరిశుద్ధ కిరీటం. నిర్గమకాండం 29వ అధ్యాయము, నిర్గమకాండం 29వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 29వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఒక్క తీసిన వారు నిర్గమకాండం 29వ అధ్యాయం 6వ వచనం చూడండి అందరు బైబిలు. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి ఉన్నాడు. ఇదే కిరీటం అంట, పరిశుద్ధ కిరీటం. పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడైన మానవుని యాజకునిగా ఏర్పాటు చేసుకొని ఆ యాజకుని తల మీద ఏముంచాడంట? పరిశుద్ధమైన కిరీటం. అంటే ఆయన పరిశుద్ధతే మనకు కిరీటముగా ధరింపజేశాడు కదా. ఈయన యాజకుడు. ఈ యాజకుణ్ణి తనకు యాజకునిగా ఏర్పరచుకొని ఆ యాజకునికి ఏమి ధరింపజేశాడంటే, చూడండి, మీద పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటమును ధరింపజేశాడు. ప్రియులారా, 4వ తలంపు ఏంటంటే, ఆయన మనకు పరిశుద్ధమైన కిరీటాన్ని ధరింపజేశాడు. 5వ చూడండి, లేవియా కాండం 21వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. లేవియా కాండం 21వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చూడండి అందరు బైబిలు. దేవుని అభిషేక తైలమనెడు కిరీటం అతనికి మీద ఉంచను, అతడు పరిశుద్ధ మందిరమునకు రాడు. 5వ మాట ఏంటంటే 12 వచనములు, దేవుని అభిషేక తైలము అనెడు కిరీటం. ఈ కిరీటం పేరు ఏంటంటే అభిషేక కిరీటం. అంటే మనలను అభిషేకించాడు, తన కుమారులుగా లేక రాజుగా అభిషేకించాడు. కాబట్టి ఇక్కడున్న మాట ఏంటంటే, దేవుని అభిషేక తైలము అనెడు కిరీటం అతని మీద ఉంచాడు. అభిషేక తైలం అనే కిరీటం ఎవరైనా పెట్టుకున్నారా భూమి మీద? ఈ కిరీటాలు ఎవరైనా ధరించారా? ఎవ్వరూ కూడా లేరు. ఆయన పిల్లలైన మనకే అంత ఉన్నతమైన యోగ్యత లోకరక్షకుడైన దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొక మాట చదువుకుందాం. 6వ మాట మనం చదువుకుందాం. చూడండి, కీర్తన 21వ కీర్తన 3వ వచనం. 21వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ చూడండి. 21వ కీర్తన 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు. ఇదే కిరీటం అంట, అపరంజి కిరీటం.
అంటే బంగారము కంటే కూడా విలువైనది, అపరంజి అనగా ఎంతో విలువైనది. ఆ విలువైనటువంటి అపరంజి కిరీటాన్ని తల మీద ఉంచి ఉన్నాం. ఎన్ని కిరీటాలు చూసాం మనము? దయా కిరీటము, మహిమా కిరీటము, కరుణా కిరీటము, పరిశుద్ధ కిరీటము, అభిషేక కిరీటము, అపరంజి కిరీటం. ఈ 6 విధాల కిరీటాలు భూమి మీద ఎంత ఘనుడైనా, ఎంత గొప్ప రాజైనా ఎవ్వరు కూడా ధరించిన వారు లేరు. మరొక మాట ఒక్కరు చదువుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. సామెతల గ్రంథము 4:9. ఇక మరొక 7వ కిరీటాన్ని ప్రభువు ధరింపజేసిన కిరీటం చూడమండి. ఒకరు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. ప్రకాశమానమైన కిరీటం. ఇదే కిరీటం అంట. ప్రకాశమానం అంటే వెలుగు, నిత్యము కూడా వెలుగుతుండేటువంటి కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 7 విధాలైన కిరీటాలు మనకు దేవుడు ఇచ్చాడు. ఎవ్వరు ఇవ్వలే. ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి, కానీ మనము చేసిన క్రియలు బట్టి ఉన్న కిరీటాలు అవి. జీవ కిరీటము కానీ మహిమ, ఇవన్నీ కూడా మనము చేసిన క్రియలు బట్టి అవి ఆయన ఇచ్చే కిరీటాలు. కానీ ఇవి ఆయన ఇచ్చినటువంటి మహిమ గల తన కార్యములు ఏంటంటే ఆయన స్వంతగా రాజులుగా చేసుకొని ఆయన మనకు దయానే కిరీటాన్ని ధరింపజేశాడు. తర్వాత మహిమా కిరీటాన్ని, తర్వాత కరుణా కిరీటాన్ని, పరిశుద్ధ కిరీటమును, అభిషేక కిరీటమును, అపరంజి కిరీటమును, ప్రకాశమైన కిరీటం. ఈ 7 విధాల ఆత్మ సంబంధమైన కిరీటాలు ప్రభు మన తలపై ఉంచాడు, మనకు ధరింపజేశాడు. ఎందుకంటే ఆయనతో కూడా మనము నిత్యము రాజు కుమారులము కాబట్టి, మనము కూడా రాజులము కాబట్టి, రాజులైన నా పిల్లలు నా వలె ఉండాలని ఆయనకున్న యోగ్యతలన్నీ కూడా మనకు కిరీటముగా ధరింపజేశాడు. అందుకే నూతన సంవత్సరములో ఆయన మన జీవితాల్లో చేసినటువంటి 7 అనుభవాలను బట్టి మనము దేవుని ఎంతైనా స్తుతించి ఆరాధించాలి. ప్రభువా, నీ మహాకృప చేత 2024వ సంవత్సరములో తండ్రి మొదటి ప్రభు దినములో నిజముగా నీవు దయానే కిరీటాన్ని ధరింపజేశావయ్యా. దేవా, ఈ సంవత్సరం ఆరంభములో నీవు మహిమా కిరీటాన్ని నాకు ఇచ్చావు. నేను ఎరగల ఇంతవరకు తండ్రి, ఇన్ని కిరీటాలు నీవు నాకు ఇచ్చావని నేను ఎరుగలేదయ్యా. ఈ దినాన నీవు నాతో మాట్లాడిన ప్రతి మాట కూడా ఎంత విలువైనదయ్యా, ఎంత నన్ను ఘనపరిచావయ్యా. ఇంత ఘనమైన కార్యం, కరుణా కిరీటాన్ని ఇచ్చావు, పరిశుద్ధ కిరీటాన్ని ఇచ్చావు, అభిషేక కిరీటాన్ని ఇచ్చావు, అపరంజి కిరీటాన్ని ఇచ్చావు, ఇంకా ప్రకాశమైన కిరీటాన్ని ఇచ్చావు. ఎంత మనము భూమి మీద ఒకవేళ బీదలమైన, లేనివారమైన, ఒకవేళ కుంటివారమైన, గుడ్డివారమైన, అంగహీనులమైన యేసు ప్రభు రక్తములో విమోచింపబడిన వారికి ఎంత ఘనత చూడు, ఎంత ఉన్నతమైన కార్యము చూడు. భూమి మీద కాదు, ఎక్కడంట? పరలోకములో, నిత్యత్వములో ప్రభువుతో కూడా కూర్చొని ఆయనతో ఏలుబడి చేసేటువంటి ఆ కాలములో, దేవుని ఆరాధించేటువంటి ఆ పరలోకములో ఎన్ని రకాల కిరీటాలు మన తలపై ఉన్నవచ్చు. ఎంత ఆశ్చర్యమైన కార్యం. ఈ అనుభవాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే ఏ దిక్కులేని పాపాత్ములము, సమాధిలో ఉన్నవారము, చచ్చిన వారము, పాపముతో నశించిపోతున్న వారము, చస్తే నరకములో కాలిపోతున్న నా బ్రతుకులో ఇంత ఘనమైన కార్యం చేశావా ప్రభువా, నేను తలంచలేదయ్యా. ఇంత ఘనమైన కార్యము, ఇన్ని కిరీటాలు నా తలపై ఉన్నవని కూడా నేను గ్రహించలేదయ్యా. ఇంత గొప్ప అద్భుతమైన కిరీటాలు నాకు ధరింపజేశావు తండ్రి. దాని కొరకు నీవు నా నిమిత్తమై ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నావు, రక్తమంతా ధారపోసావు. ఆ రక్తముతో నా పట్ల ఎంత అద్భుతమైన కార్యం చేశావు. ఇంత కార్యం చేసిన ప్రభువా, నీకు నేను ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకుంటాను.
హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభువా నీకు సంపూర్ణముగా సమర్పిస్తున్నానని ప్రభువుని ఆరాధించి ఆయన నామమును ఘనపరచుదాం.